వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మొన్న మధ్యన మీడియా ఎదుట ఆయన బోరున విలపించారు. అప్పట్లో వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ బొత్స మాట్లాడారంటూ టీడీపీ నుంచి కౌంటర్ అటాక్ వచ్చింది. వెంటనే విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బొత్స నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ బోరున విలపించారు. అటు తరువాత పెద్దగా కనిపించడం మానేశారు. దీంతో బొత్స సైలెన్స్ కు కారణమేంటి అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే జగన్ విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బొత్స చేసిన కామెంట్స్ ను టీడీపీ మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించింది. వైసీపీ ఏర్పాటు సమయంలో బొత్స పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకానొక దశలో రాజశేఖర్ రెడ్డి మందు ముట్టనిదే రోజు గడిచేది కాదు అంటూ బొత్స వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా టీడీపీ పాత క్లిప్పింగులతో పాటు వీడియోలు మీడియా ముందు పెట్టింది. టీడీపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఒకే ఒక్క మాట అన్నారు. కానీ అంతకు మించి బొత్సపై విమర్శలొచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీపై బొత్స ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో మరోసారి తెలుగు ప్రజలు గుర్తు చేసుకున్నారు. మరోవైపు బొత్స రోధించడం వెనుక మరో కారణం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు చేశారు. బొత్సపై వచ్చిన ఆరోపణలను జగన్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్న బాధతో ఆయన ఏడ్చారు అంటూ లైట్ తీసుకున్నారు. అయితే తర్వాత బొత్సపై జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడిచింది. పరస్పర ప్రయోజనాల కోసం మాత్రమే బొత్సను జగన్ వైసీపీలోకి తీసుకున్నారు. కానీ ఆయనను వైసీపీలో చేర్పించుకోవడం జగన్ కి ఇష్టం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత బొత్స అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో అలాంటి విమర్శలు వచ్చేసరికి తట్టుకోలేకపోయారు. మరోవైపు క్రియాశీలక రాజకీయాలకు బొత్స గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.